ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగు కావడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టిందని ప్రిన్సిపల్ చెప్పారు. విద్యార్థులను పాఠశాల వైపుకు ఆకర్షించడం కోసం వినూత్న బోధనా పద్ధతులు అమలు చేయడం ద్వారా తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారని అన్నారు. గిద్దలూరు పట్టణంలోని యాదవ బజార్ ప్రాథమిక పాఠశాలను ఇప్పుడు జిల్లా పరిషత్ కో ఎడ్యుకేషన్ ఉన్నత పాఠశాలగా మార్చారు. అలా మార్చడానికి ప్రధాన కారణం ఇక్కడ నాణ్యమైన విద్య అందించడం వల్ల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల వైపునకు ఆకర్షితులవడమేనని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించడం వల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. ఇక ఈ కారణంగా పాఠశాలను ప్రాథమిక స్థాయి నుండి కో ఎడ్యుకేషన్ ఉన్నత పాఠశాలగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. 1వ తారీఖు ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు 1 to 5th క్లాస్ వచ్చేసి దాదాపుగా మా పాఠశాలలో 200 మంది విద్యార్థులు ఉన్నారు. 6th to 10th క్లాసు విద్యార్థులు కూడా దాదాపుగా 280 మంది విద్యార్థులు ఉన్నారు. టోటల్గా వచ్చేసి మొత్తము 480 మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఉన్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరం జాయినింగ్ వచ్చేసి దాదాపుగా 100 మంది విద్యార్థులు చేరడం అనేటువంటి జరిగింది. ఇక్కడ స్టాఫ్ వచ్చేసి 21 మంది ఉన్నారు. ఒక గెజిటెడ్ హెచ్ఎం, తర్వాత స్కూల్ అసిస్టెంట్స్ వచ్చేసి 14 మంది, తర్వాత ఒక ఎంపీఎస్ హెచ్ఎం మరియు 6 మంది హెచ్జిటీలు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వంట వాళ్ళు కూడా 6 మంది ఉన్నారు. ఆయాలు ఒక 3 ఉన్నారు. మొత్తం ఇక్కడ స్టాఫ్ వచ్చేసి 35 మంది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మధ్యాహ్న భోజనం కానీ బాగా విద్యార్థులకు మంచిగా పెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ 1 to 9th వరకు క్లాసెస్ జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ అనేటువంటి నెక్స్ట్ ఇయర్ 2025-26కు 10th క్లాస్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. కానీ అకామిడేషన్ వల్ల కొంచెం మా పిల్లలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ అకామిడేషన్ అనేటువంటిది ప్రభుత్వం వారికిన దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ 100 మంది విద్యార్థులు రావడానికి ఇక్కడ అవకాశం ఉంది. అట్లే మా స్కూల్లో రోలు ఇప్పుడు 6th to 9th క్లాస్ 300 ఉన్నారు సార్. కాకపోతే క్లాస్ రూమ్లు, తరగతి గదులు చాలా తక్కువ ఉన్నందున మేము ఇంకా డెవలప్ చేయడానికి ఆసక్తి ఉన్నా చేయలేకపోతున్నాం సార్, మౌలిక వసతులు తక్కువ ఉన్నందున. కాబట్టి మీరు మాకు మౌలిక వసతులను ఇంకా ఏర్పాటు చేసి తల్లిదండ్రుల సహకారంతో మేము ముందుకు పోతామని మనవి చేసుకుంటున్నాం సార్. మేము స్టడీ అవర్స్ ప్రతిరోజు 4 to 5 కండక్ట్ చేస్తున్నాం సార్. మంచి స్పందన ఉంది సార్ మాకు, మా స్కూల్కి కూడా ప్రజలతో, పేరెంట్స్తో. కాబట్టి మేము ఇంకా మా స్కూల్ను డెవలప్ చేయాలని, చేసుకుంటామని మీకు మేము హామీ ఇస్తున్నాం సార్. మాకు స్కూల్లో చాలా బాగా మంచి టీచర్స్ టీచ్ చేస్తున్నారు, చాలా బాగుంది. అయితే మాకు కొంచెం ఇక్కడ స్కూల్లో అంతా క్లాస్ రూమ్స్ చిన్నగా ఉన్నాయి, గ్రౌండ్ కూడా చాలా చిన్నగా ఉంది. కాబట్టి అది కొంచెం గవర్నమెంట్ ద్వారా కొంచెం మాకు లభిస్తే మేము ఇంకా చాలా బాగా చదువుకుంటాం. తల్లికి వందనం పడింది, షూస్, బూట్లు అన్ని కిట్ రావాల్సినవన్నీ వచ్చాయి. మధ్యాహ్నం భోజనం కూడా చాలా బాగుంది. సార్ వాళ్ళు ఉన్నత పాఠశాలలో చాలా చక్కగా చెప్తున్నారు. ఉన్నత పాఠశాలలో చదివారు, చాలా బాగా మాకు చెప్తున్నారు. మేము కూడా బాగా చదువుకుంటాము. మాకు క్లాస్ రూమ్లు, గ్రౌండ్ ఇంకా పెద్దగా చేస్తే మేము కూడా చాలా బాగా చదువుకుంటాము. మేము 4 o'clock నుంచి 5 o'clock దాకా సాయంత్రం స్టడీ ఉంటుంది. మీరు కూడా గవర్నమెంట్ స్కూల్ కి రావాల్సిందిగా కోరుతున్నాం. మా స్కూల్లో చాలా మంచిగా చదువులు చెప్తున్నారు. ఇక్కడ సారులు ఉన్నత చదువులు చదువుకున్న సారులు ఉన్నారు. ఇక్కడ మాకు చాలా చదువు చక్కగా చెప్తున్నారు. ఇక్కడ మాకు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్నం భోజనం రుచికరంగా మరియు సహకరంగా చాలా బాగా ఉంది. మాకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిశ్రా కిట్ కూడా ఇచ్చారు. మాకు తల్లికి వందనం కూడా పడింది.